అందరికీ నమస్తే. గరం గరం వార్తలకి స్వాగతం. ఇయాల కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అంతకంటే ముందుగా హెడ్లైన్స్. ఇళ్ళకొచ్చి మంచిగా అడుగుతున్నారట మందుబాబులు. రోజు రోజుకు పెరుగుతున్నట్టే ఉన్నారు తాగుబోతులు. పవన్ జయంగా పరీక్ష తప్పిర్రు 30 మంది విద్యార్థులు. మస్తు బాధపడుతున్నారు స్టూడెంట్స్ అమ్మానాయనలు. ఆఫర్ కింద ఇస్తామన్నారు రూపాయికే డ్రెస్సు. జనమొచ్చుడుతోని రంగంలకు దిగిండ్రు పోలీసు. 2 గ్రూపులై ఇండ్ల మీద దాడి చేస్తున్నాయి కోతులు. సామాన్లు వారేసుడుతోని ఇబ్బంది పడుతున్నారు జనాలు. బట్టగుండు మీద జుట్టు మొలిపిస్తా అంటున్న తిత్తిలి సత్తి. బట్టతలపై వెంట్రుకలు మొలిపిస్తాం, మిమ్మల్ని భాగ్యవంతుల్ని చేస్తాం. హరోంహర తిత్తిలి చిరమర, నేను కాలు పెడితే అడవిలో చెట్లు పెరిగినట్టు నీ గుండు మీద వెంట్రుకలు అలా పెరిగిపోవాలంతే. ఎడారిలో చెట్లు మొలిపిస్తా, నీ గుండు మీద వెంట్రుకలు మొలిపిస్తా. హరోంహర తిత్తిలి చిరమర, తిత్తిలి సత్యబాబు, తిత్తిలి సత్యబాబు. వీడెవడో విక్రమార్కుడులా అత్తిలి సత్యబాబు టైప్ లో కొడుతున్నాడే. హరోంహర తిత్తిలి చిరమర. వీడెవడో గాని ఏదో కథలు పడుతున్నాడు. చూద్దాం ఏం చేస్తాడో. గుండు మీద బొచ్చు లేకుంటే పెద్ద బొచ్చు, అన్న చిక్కుకుంటే చచ్చు, నన్ను నమ్ముకుంటే వచ్చు. జింతా చిత చిత జింతా. ఆహాహాహాహా, తిత్తిలి సత్య స్వామి మీరా? హరోంహర తిత్తిలి చిరమర. తిత్తిలి స్వామి మీరు నిజంగానే బట్టతల మీద ఎంట్రుకలు మొలిపిస్తారా? అలా అంటావంటే వానమ్మ, కావాలంటే నీ ముందు భాగంలో ఉన్న బట్టతలపై నేను వెంట్రుకలు మొలిపించాలా? విగ్గు పెట్టుకొని మేనేజ్ చేస్తున్నా నీకు నేను వెంట్రుకలు మొలిపించానే అనుకో, అప్పుడు ఇంకా నీకు విగ్గు పెట్టుకునే అవసరమే ఉండదు. హరోంహర తిత్తిలి చిరమర. నాకున్న సాలు స్వామి, కావాలంటే బట్టతల ఉన్నోళ్ళకు చూసుకోపో. హరోంహర తిత్తిలి చిరమర, బట్టతలపై వెంట్రుకలు మొలిపిస్తాం, మిమ్మల్ని భాగ్యవంతుల్ని చేస్తాం. హరోంహర తిత్తిలి చిరమర. తిత్తిలి స్వామి అడుగుడు మర్చిపోయినా. ఇంతకు మీరు వెంట్రుకలు ఎలా మొలిపిస్తారు? వెరీ సింపుల్. నేనిచ్చే ఆయిల్ రాసుకున్నావే అనుకో, నీ తల వెంట్రుకలు అలా పెరిగిపోతూనే ఉంటాయి. ఆయిల్ తోనా? నేను ఇంకేమన్నా మహిమలతోని అనుకున్నా. ఆయిలే కదా అని అంత సింపుల్ గా తీసిపడేకు వానమ్మో. ఎన్నో రకాల ఔషధ మూలికలతో కలగలిపి తయారు చేసిన ఆయిల్ ఇది. మామూలుగా రాత్రి పడుకుంటే ఎవరికైనా కలలు వస్తాయి, కానీ నేనిచ్చే ఆయిల్ రాసుకొని పడుకుంటే తెల్లారేసరికి కురులు 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 వచ్చేస్తాయి. హరోంహర తిత్తిలి చిరమర. నాకు గుండు లేదు కదా. అయితే గుండు గీసుకో. అసలు నేను గుండు ఎందుకు చేసుకోవాలి? ఆయిల్ రాసుకోవడానికి. అబ్బా, అసలు ఆ ఆయిల్ రాసుకున్నాడు ఎందుకు? వెంట్రుకలు పెరిగేందుకు. నాకు వెంట్రుకలు ఉన్నాయి కదా. అందుకే కదా గుండు చేయించుకోమనేది. ఆ ఉన్నాయి పోతేనే కదా కొత్తవి వచ్చేది. చల్, నీ ఆయిల్ కోసం నేను గుండు చేయించుకోవాలనా? నాడు ఏదో తిత్తిలి స్వామి అంటే నీ దగ్గర మహిమలు ఉండొచ్చు అనుకున్నా. నువ్వు నమ్ముతావా? హరోంహర తిత్తిలి చిరమర. నన్ను ఇంకా గుర్తుపట్టలేదు అనే వానమ్మ. నాకు ఒక డౌటు. అప్పటి నుంచి వానమ్మ అంటున్నావు. అసలు నా పేరు నీకెట్లా తెలుసు? నీ కోడిదమాకి ఇప్పుడు పనిచేసిందా? రాజేష్ గా నువ్వా అని ఇప్పుడు అంటున్నావా? తిత్తిలి చిరమర అనగానే తింగరదాని లెక్క నమ్ముడేనా? ఒరేయ్, ఇట్లెందుకు చేసినావురా? ఏందా చేసావు? బట్టతలు ఉన్నోళ్లకు ఆయిల్ రాసి వెంట్రుకలు తెప్పిస్తామని చెప్పి హైదరాబాద్ ఓల్డ్ సిటీలో పెద్ద మోసం దందా నడుస్తున్నది తెలుసా? చూసినావా గుండు మీద కెమికల్ ఆయిల్ ఎట్లా రాస్తున్నారో? ఇంక ఈ ఆయిల్ రాయంగానే బట్టతల మీద వెంట్రుకలు వస్తాయని ప్రచారం చేసేసరికి ఓ లగెత్తిరట చాలా మంది. ఇక పోయిన వాళ్ళందరికీ కెమికల్ ఆయిల్ రాసేసరికి వెంట్రుకలు వచ్చాడు దేవుడు ఎరుగు, తలకాయ నొప్పి లేచి దవాఖానలో పడ్డారట. వామ్మో, అంత ఘోరమైందా? అంటే ఈ ఆయిల్ వాడేసరికి కొంతమందికి వెంట్రుకలు వచ్చినాయి అంటున్నారు. నేను 2 టైమ్స్ చేసిన, ఇంకా మళ్ళీ వస్తున్నావు హెయిర్ కొత్త గ్రోతింగ్ వచ్చిందా. ఇంకొంతమందికి ఏమో ఇట్లా ఎఫెక్ట్ అయింది అన్నట్టు. ఇక ఇదే ముచ్చట మీద ఆ సెలూన్ షాప్ అయిన ఏమంటున్నాడంటే, जिनको लगा रहा है उनको फायदा हो रहा है. ఏదేమైనా ఇట్లా ఎవరు పడితే వాళ్ళు అది ఇది ఊస్తే ఎఫెక్ట్ కాదా? వాళ్ళు ఏమైనా డాక్టర్లా? అందుకే కదా ఎవరిని పడితే వాళ్ళని నమ్మొద్దు అనే నేను ఈ తిత్తిలి సత్తి వేషం కట్టినా. నువ్వే నమ్మినవు తింగరదా. అమ్మో, పబ్లిక్ ఈ కాడ నుంచి అయితే ఎంటికలు మొలిపిస్తాం, అందంగా తయారు చేస్తాం అని అది ఇది పూసుకోండ్రి అంటే ఏం పూసుకోకుండ్రి సరేనా? ఏదైనా డాక్టర్ సలహా ఫాలో కండ్రి, లేకపోతే మీరు బెడ్ ఎక్కుతారు. జాగ్రత్త. చదువుకున్న వాళ్ళకైతే చదువు విలువ మంచిగా తెలుస్తుంది. చదువుకున్న వాళ్ళకి ఏం తెలుస్తుంది చెప్పుండ్రి. ఇప్పుడు ఈ మాట ఎందుకు అనాల్సి వచ్చింది అంటే,
పవన్ కళ్యాణ్ చేయబట్టి 30 మంది స్టూడెంట్స్కు ఎనలేని కష్టం వచ్చింది. ఇప్పుడు పాపం వాళ్ళే కాదు వాళ్ళ పేరెంట్స్ కూడా కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఇంతకు పవన్ ఏం చేసిండు అంటే చూడండి, మీకే తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ చదువుల గురించి చెప్పుమంటే మాటకో కోర్సు రోజుకో చదువు పేరు చెప్తాడు. కానీ అందరు చదువులు అట్లా ఉన్నాయి కదా. మా పిల్లలను ఎంతో మంచిగా చదివిపియాలి, గొప్పోళ్ళని చేయాలి అని ఎన్నో కలలు కానీ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళని పరీక్షలకు పంపుతుంటారు. అయితే అట్లా పంపిన 30 మంది దాకా స్టూడెంట్స్ పవన్ కళ్యాణ్ చేయబట్టి ఎగ్జామ్స్ మిస్ అయినరట. అందుకే పాపం కన్నీళ్లు పెట్టుకుంటున్నారు చదువుకునే పిల్లగాళ్ళు వాళ్ళ అమ్మ నాయనలు. ఇంతకు మ్యాటర్ ఏందయ్యా అంటే, పవన్ విశాఖ పోయిండు కదా, మరి పోయినోడు సైలెంట్ గా పోతే ఏం ప్రాబ్లం ఉండకపోవు. కానీ అదే కాన్వాయ్ మీద ఎక్కి చెయ్యి ఊపుకుంటా పోతుంటే రోడ్డు మీద ట్రాఫిక్ జామ్ అయింది. ఇక పోలీసులు ఎక్కడోళ్ళని అక్కడనే ఆపినరట. దీంతో పెందుర్తిలో డిజిటల్ జేఈ అడ్వాన్స్ పరీక్ష రాయాల్సిన 30 మంది స్టూడెంట్స్ పరీక్ష సెంటర్ కు లేటుగా పోయినరట. అప్పటికే టైం అయిపోయిందని వాళ్ళని లోపలికి అలో చేయలేదట సార్లు. అందుకని మస్తు బాధపడుతున్నారు వాళ్ళు. 8:30కి ఇక్కడికి రావాలండి టైం యాక్చువల్ గా, కాకపోతే మేము 8:32కి వచ్చామండి. ఈ 2 నిమిషాలు కూడా ఏంటంటే మాకు ఇక్కడ ట్రాఫిక్ ఆపేశారు రెస్ట్రిక్షన్స్ వల్ల. పవన్ కళ్యాణ్ సార్ వస్తున్నారని, కాబట్టి ఇలా లేట్ అవడం వల్ల ఇలా ఆఫీసర్ అనేది పిల్లల లైఫ్ అయితే స్పాయిల్ అవుతుందని నేనైతే బాధపడుతున్నాను. ఇటు విద్యార్థి సంఘాలు కూడా దీని మీద మస్తు కోపం చేస్తున్నాయి. పిల్లలకి ఎగ్జామ్ వెళ్తున్నా కూడా పట్టించుకునే రీతిలో పవన్ కళ్యాణ్ పర్యటనకి అడ్డంగా కూటమి రహదారులన్నీ కూడా ఆపేసి విద్యార్థులు ఎగ్జామ్కి వెళ్లకుండా ఎంతో ఇబ్బందికరమైన సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఈ పిల్లల ఎగ్జామ్ మిస్ అయినందుకు పవన్ కళ్యాణే బాధ్యత వహించాలి, ఇక వీళ్ళకు ఎట్లా న్యాయం చేస్తాడో చెయ్యాలి అని డిమాండ్ చేయబట్టిండ్రు. అయ్యా డిప్యూటీ ముఖ్యమంత్రి గారు, మీ పర్యటన కారణంగా 30 మంది విద్యార్థులు తమ భవిష్యత్తును కోల్పోయారు. మరి అడిగి పోయి పవన్ కళ్యాణ్ వారు చేసిన మంచి పని ఏమున్నదో తెలియదు కానీ పబ్లిసిటీ కోసం పాకులాడితే పాపం ఇంతమంది పరీక్ష రాయకుండా అయిపోయాయి. ఏం చేస్తారో మరి ఈ ముచ్చట్లా చూడవలసి ఉన్నది. ఈ కూటమి సర్కార్ వచ్చిన తర్వాత అందరికీ అందుబాటులోకి వచ్చింది ఏందయ్యా అంటే మందు. ఏదొచ్చినా ఏది రాకున్నా సూపర్ 6 సున్నా లెక్కనే మిగిలిపోయినా మందైతే మస్తు దొరుకుతున్నది ఈ సర్కార్లా. అది కూడా ఏడబడతాన్నే, ఏ టైంలో పడితే ఆ టైంలోనే. మరి మందు విచ్చలవిడిగా దొరికినాక తాగేటోళ్ళు ఊకుంటారా? ఉన్న పనులన్నీ మానేసుకొని ఎప్పుడు మందులని మునిగితేలరా? అట్లనే అవుతుంది ఏపీలు ఇప్పుడు. చూసిన రానుల్లా ఏపీలో విచ్చలవిడిగా ఏడబడతా అన్నే, ఏ టైంలో పడతా అన్నే మందు దొరుకుతుండేటాలకు ఇంగో ఇట్లా పనులు మానేసుకొని మరి చెట్ల కింద, పుట్టల కింద, చేన్లల్లా చెలకల కూర్చొని తాగుతున్నారు యూత్ పోరలు. ఒకవేళ పోలీసులు పట్టుకోవాలని చూస్తే ఇంగో ఇట్లా తప్పించుకొని ఉరుకుతున్నారు. దొరికిన తాగిన మత్తులో ఎట్లా తిరగబడుతున్నారో చూడండి కొందరు తాగుబోతులు. చెప్పండి, మీరు ఎవరు డ్రైవర్ చెప్పండి. కుతికల దాంకదా ఆగినట్టున్నాడు. నాలిక కూడా చక్కగా తిరుగుతలేదు అనుకుంటా. ఏం మాట్లాడుతుండో అర్థమైతలేదు. నేను ఐజీ డ్రైవర్ను అనుకుంటా చాలు చేసి ఇంగో ట్రాఫిక్ పోలీస్నే ముప్పు తిప్పలు పెట్టిండి ఈ మోతేవారి. ఫుల్లుగా తాగిందే కాకుండా బండి మీద పోతుంటే పోలీసులు ఆపితే రచ్చ చేసిండు. ఈ కూటమి సర్కార్లా గిట్లా తయారైతున్నారు, ఇష్టం ఉన్నట్టు దొరుకుతున్న మందు తాగి. అందుకే జనం మస్తు కోపం చేస్తుర్రులా. వచ్చినట్టు తాగటం, ఇది చేయటం, రోడ్ల మీద పెట్టేసి వెళ్ళిపోతారు. గందరగోళంగా ఉందట. తాగుతున్నారట, ఇన్నే సీసాలు పెట్టిపోతుర్రట. ఎంత తిప్పల కావాలి వీళ్ళకు. ఇంగో గీ అమ్మ కూడా ఏమో చెప్తుంది నుండ్రి. అంటే ఇళ్ల ముందుకు వచ్చేసేసి మా బళ్ళు అవి పెట్టుంటే బళ్ళ మీద కూర్చోవటం, బాటిల్ తెచ్చుకోవడం, తాగటం, బాటిల్స్ అక్కడ పడేయటం, సిగరెట్లు కాలవటం, లోపలికి వచ్చి ట్యాపులు తిప్పుకోవడం, వాటర్ తాగటము నానా ఇబ్బందిగా ఉందండి. వామ్మో ఇన్నారుల్లా. వీళ్ళ ఇళ్లకి వచ్చి ట్యాపులు దింపుకొని నీళ్లు పట్టుకొని మరి తాగుతుర్రట. ఎట్లుంటది వీళ్ళకు? తాగిన మత్తుల వాళ్ళు ఏమన్నా చేస్తే పరిస్థితి ఏంది? ఇళ్లలోకి వచ్చేసి జ్వరబడి వాటర్ పట్టుకొని ఏమనుంటే పెట్టండి మాకు టచింగ్ కావాలి అవి కావాలని చెప్పి నానా వ్యవస్థను చూసిస్తున్నారు. అసలు ఊర్ని నీళ్లు పట్టుకొని పోతలేరట. మందుకు మంచి కోసం ఏమన్నా పెట్టుర్రి అని అడుగుతుర్రట. ఈ లెక్కను చూస్తే తాగుడుకు ఏ తరిక బానిసలు అవుతురో ఆలోచించుండ్రి. మునుపు గిట్లా ఉండేనా ఎక్కడన్నా? కానీ అదే ఈ కూటమి సర్కార్లా మందు విచ్చలవిడిగా దొరుకుతుండేటాలకు ఏ టైంలో పడితే ఆ టైంలోనే ఏడబడితే ఆనే తాగుతుర్రట. వెనకాల పక్క నైట్ లో అయితే ఆ గేట్ తీసేసి అటు కూడా సప్లై చేస్తా ఉంటారండి. క్వాలిటీ మద్యం ఇస్తా, తక్కువ రేటుకే మందిస్తా అని చంద్రబాబు చెప్పిన మాటలను నమ్మి గెలిపిస్తే ఇంగో ఇప్పుడు ఇట్లా తాగేటోళ్ళు వెరుగుడే కాదు, ఇట్లా రచ్చ చేసేటోళ్ళు కూడా పెరుగుతున్నారు. ఇక జనాలే ఆలోచించాలి ఏం చేస్తే మంచుకుంటది అనేది. రావాలి బాబు రావాలి. 10కి 15, 10కి 15, 10కి 15 ఆఫర్ కొద్దిసేపే. ఆలోచించిన ఆశాభంగమే. అటెంక ఏం ఉండదు.
రండి బాబు రండి, తరలి రండి. ఏక్ బార్ ఏక్ బార్ ఏక్ బార్, దో బార్ దో బార్ దో బార్. రావాలి బాబు రావాలి. 10 రూపాయలకే పట్టు చీర, 2 రూపాయలకే 2 లక్షల చీర. ఓ వాణి ఆగవమ్మ ఆగు. మొన్ననే ఒక దగ్గర ఫ్రీ చీరలు పెట్టే, మళ్ళీ ఎవరు ఆఫర్ పెట్టిర్రు అంటే ఈసారి మన లేడీస్కి పెట్టలేదులా, అన్నలకు పెట్టిర్రు. ఏం ఆఫర్ అంటే అబ్బబ్బబ్బబ్బబ్బా ఏం ఎగబడ్డారు ఏమో సంబరంతోని. మరి ఎగబడరా? రూపాయికే డ్రెస్ అంటే ఇట్లుండకుంటే ఇంకెట్లుంటది? ప్యాంట్లు కొనేటోళ్ళు ప్యాంట్లు, టీ షర్ట్లు కొనేటోళ్ళు టీ షర్ట్లు, షర్ట్లు కొనేటోళ్ళు షర్ట్లు కొన్నారు. రూపాయి చేతిలో పెట్టుడు, డ్రెస్ పట్టుకొని బయటపడు గంతే. కొన్ని నిమిషాలనే 100 మందికి విషయం తెలిసేసరికి ఒక్కసారిగా ఎగబడి అన్న 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 నా రూపాయి తీసుకో అన్న, నాకే డ్రెస్ అన్న, నా రూపాయి తీసుకో అన్న, నాకే డ్రెస్ అన్న అని గడబిడ చేసేసరికి ఆఖరికి పోలీసులు వచ్చేదానికి వచ్చింది కథ. వాళ్ళు వచ్చి క్లియర్ చేసిండ్రట పబ్లిక్ ను. హైదరాబాద్ లో నడిచింది రూపాయి ఆఫరు. దుకాణం పెట్టి ఏడాది అయిన సందర్భంగా ఓనర్ ఈ ఆఫర్ పెడితే బ్యాచిలర్స్ పిల్లలు బగ్గా కొనుక్కొని పోయినరట. మరి ఏడాది నుంచి ఎంత అమ్మిండో ఎంతగానో లాభం వచ్చి ఆఫర్ పెట్టిండో గానీ ఈ ఆఫర్లన్నీ ఎందుకో బట్టల మీదనే పెడతారు. బంగారం వ్యాపారులు కూడా 1000 రూపాయలకే తులం బంగారం, 10,000కే కిలో వెండి అని ఆఫర్ పెడితే ఎంత మంచిగా ఉండు అనుకుంటా కామెంట్లు పెట్టబట్టిండ్రు సోషల్ మీడియాలో జనాలు. చూసిరు కదా, ఇవి ఇవాల్టి గరం గరం వార్తలు. మళ్ళొచ్చే ఎపిసోడ్లో ఇంకెన్ని గరం గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు, మళ్ళీ పొద్దుగాల 8:30కు. మర్చిపోకుండా చూడుండ్రి. టాటా.